ఇప్పుడు మనం సిలువుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు విశాల మార్గంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచానికి వెర్రితనంగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ వెర్రితనంగా అనిపిస్తుందంటే ఆ వార్తను ప్రకటించే మనం వెర్రోళ్ళలాగా కనిపిస్తాం. నిజంగా సువార్త ప్రకటిస్తే మనం ఎలా కనిపిస్తాం? ప్రపంచానికి వెర్రోళ్ళలాగా కనిపిస్తాం. చదువుకున్నావు కదా, ఏంటి ఇంత మత పిచ్చి నీకు అని అంటారు, అనరా? చదువుకున్నావు, చూస్తే చదువుకున్నట్టున్నావు, ఇంకా మత పిచ్చి దేనికి? మనుషులంతా ఒకటే. మనమంతా ఎప్పుడు చనిపోతాం, ఎలా చనిపోతామో తెలియదు. ఇక్కడ కలిసి ఉండాలి. ఎందుకని నా మతం గొప్పది, నా మతం గొప్పదని ఎందుకు విడిపోవాలి? క్రైస్తవులు ఎవరు నా మతం గొప్పదని చెప్పరు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఇంకో మతం లేదని చెప్తారు. నా మతం గొప్పదని క్రైస్తవులు చెప్పరు. యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు అని చెప్తారు. కనుక మన సమాచారం, వర్తమానం వెర్రితనంగా ఉంటుంది ప్రపంచానికి. ఎవరికి? నశించే వాళ్ళకి. అయితే రక్షణ పొందే వాళ్ళకి దేవుని శక్తి